ఖర్జూర పంట పండించే రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలని, మొక్కల నుండి దిగుబడి ప్రారంభమయ్యేంత వరకు లోన్లు సబ్సిడీలతో రైతాంగానికి మద్దతుగా ఉండాలని మెదక్ జిల్లా రామాయంపేటలో గల ఖర్జూర రైతు భారత్ డేట్స్ ఫామ్ నిర్వాహకులు అన్నే సత్యనారాయణ తెలిపారు. లాభదాయకంగా భావిస్తున్న ఖర్జూర పంటలో కష్ట నష్టాలు, ఒడిదుడుకులు తెలుసుకుని సమాజానికి, రైతాంగానికి తెలుపుటకు మన ఆర్సీ న్యూస్ చేసిన ప్రయత్నంలో భాగంగా చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడుతూ, ఒక మొక్క ఖరీదు 4,000 రూపాయల నుండి 5,000తో ప్రారంభమై నాటేందుకు మరొక 5,000 వరకు ఖర్చు వస్తుందని తెలుపుతూ, మొదటి 2 సంవత్సరాలు ఎదగడమే అవుతుంది అని, 3వ సంవత్సరం నుండి కొద్ది కొద్దిగా ప్రారంభమయ్యే పంట దిగుబడి 6వ సంవత్సరంలో పూర్తి స్థాయికి రాగలదన్నారు. కనుక ఇంతకాలం ఆదాయం ఆశించకుండా కృషి చేయగల, ఆర్థికంగా తట్టుకోగల రైతులు మాత్రమే ఈ పంట సాగు చేయగలరని, ఎకరా 2 ఎకరాలు కాకుండా ఒక్కరు గాని, సమిష్టిగా గాని 10 ఎకరాలు గాని అంతకంటే ఎక్కువ సాగు చేయగల వారికే ఈ పంట సాగు లాభదాయకం కాగలదన్నారు. తమ ఖర్జూర పంటతో పాటు 49 రకాల ఔషధ మొక్కలు కూడా పెంచి అవసరం ఉన్న వారికి ఉచితంగా ఇస్తున్నామని తెలుపుతూ, ఎన్నో పోషకాలతో ఉన్న ఖర్జూరము జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలు క్రమబద్ధీకరించబడగలవని, ఎముకలు గట్టిపడటం, జ్ఞాపక శక్తి, మానసికంగా చురుకుగా ఉండడం, చర్మం ముడతలు పడడం తగ్గుతుందని, కొలనో క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించబడుతుందని, ఖర్జూరం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు. మార్కెట్లో ఇతర ప్రాంతాల నుండి అందుబాటులో ఉన్న ఖర్జూర పంట పండించడంలో గాని, ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్రక్రియల్లో కెమికల్స్ వాడబడుతున్నాయని, తమ ఖర్జూరం మాత్రం ఆవు పేడ, మూత్రం, పంచామృతం మొక్కలకు అందించబడి తిరిగి ఆశీర్వాదంగా పొందుతున్నామన్నారు. తక్కువ ధరలో సేంద్రియ పద్ధతిలో వచ్చిన నాణ్యమైన తమ ఖర్జూరం పంటను ప్రజలు ఆదరించి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని కోరారు. పూర్తి వివరాలు భారత్ డేట్స్ ఫామ్ నిర్వాహకులు ఖర్జూర రైతు అన్నే సత్యనారాయణ గారి మాటల్లోనే. హలో, నమస్కారం అండి. ఈరోజు మనం ఉన్నాం మెదక్ జిల్లా రామాయంపేట్ డివిజన్ కేంద్రమైన రామాయంపేటలో ఒక సత్యనారాయణ గారు భారత్ డేట్స్ అని ఖర్జూరం పంట సాగు చేస్తున్నటువంటి, సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఒక సృజనాత్మకంగా, ఒక ప్రయోగ వేదికగా తన వ్యవసాయ క్షేత్రాన్ని మలుచుకొని మంచి సక్సెస్ సాధిస్తూ, అవసరమైతే రైతులకు కూడా తన వంతు సూచన సలహాలు ఇవ్వడానికి ఈరోజు సమయం కుదిరింది. లాస్ట్ ఇయర్, గత సంవత్సరమే మేము సమయం ట్రై చేస్తూ ఉన్నాం, కానీ ఆ పరిస్థితులు కారణంగా వీలు కాలేదు. సరే, సంతోషం, ఈరోజు పరిచయంలోకి వచ్చినాం. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. మీ పరిచయము మాకు, వ్యవసాయ రంగానికి, సమాజానికి ఈ మన 10-15 నిమిషాలు, గంట సమయం ఏదైతే కేటాయించుకున్నామో ఈరోజు, అది చాలా ఉపయోగపడుతుంది. నిర్మాణాత్మకంగా సమాజానికి, వ్యవసాయ రంగానికి, రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ క్రమంలో మీరు సమయం ఇచ్చారు, దానికి మీకు ఎంతో కృతజ్ఞతలు. ముందుగా సత్యనారాయణ గారు చెప్పండి. ఈ మనంలో ఈ విషయం లోపలికి వెళ్ళే ముందు మీ కుటుంబ నేపథ్యము, ఆ తర్వాత ఇట్లా వ్యవసాయం ఎందుకు ఆసక్తి అయింది, ఏ రకంగా మీరు ఇట్లా వేరే వేరే పంటలు చేసిరా, తర్వాత ఇదని 1 నిమిషం అట్లా. మా గ్రామము ఒరిజినల్గా మేడ్చల్. మాది రైతు కుటుంబము. మా ఫాదర్ ఇప్పుడు 94 సంవత్సరాలు. ఆయన మేడ్చల్లో వ్యవసాయం చేస్తుండే. ఇంతకుముందు మిర్చి రాఘవయ్య అంటే చాలా పేరుండే. ఆయన చాలా పంటలు పండించిండు, అక్కడ వ్యవసాయం చేసిండు. అదే దాంతో నేను తర్వాత అంత వ్యవసాయంలో లేకపోయినా వేరే కార్యక్రమాలు, వేరే వ్యాపారాలు చేసుకుంటా రాజకీయంలో ఉన్నప్పటికీ నేను రాజకీయంలో వండుకుంటా చేస్తున్నా. అనుకోకుండా 2018లో నేను తెలంగాణ లాఫింగ్ క్లబ్స్కు చైర్మన్గా ఉన్నప్పుడు పబ్లిక్గా పెరడ్ గ్రౌండ్లో స్పీచ్ ఇస్తున్నప్పుడు నేను సండే నాడు కింద పడిపోతే కిమ్స్ హాస్పిటల్ తీసుకుపోతే నాకు హార్ట్ అటాక్ అనుకున్నారు. కాదది, నాకు వేరే డైట్ వలన సమ్ ప్రాబ్లం వలన బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయింది. బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోతే నన్ను బతకనని చెప్పారు. అటువంటి టైంలో నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను కాన్షియస్కి వచ్చి హెల్త్ మంచిగా అయిన తర్వాత కొంతమంది నాకు దగ్గర బంధువులు వాళ్ళు మీరు చెట్లు పెడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు
నాకు ఎక్కడ తోట లేదు, స్థలం లేదు అంటే మీరు రోడ్ల పంట పెట్టుర్రు అన్నారు. సరే అనుకోకుండా నేను ఈ అమ్మిన స్థలమే నాకు ఆయన మళ్ళీ రిటర్న్ ఇస్తాం, ఆ స్థలం పెడతాం. దాంట్లో పెట్టినప్పుడు ఫస్ట్ వేరే చెట్లు పెట్టాను. పెట్టినప్పుడు నేను ఎన్నుకున్న ఈ ఖర్జూర చెట్లు అనేది ఏంటిది అనేది అర్థం చేసుకొని, ఈ ఖర్జూర చెట్లు లండన్ ల్యాబ్ నుంచి తెచ్చిన ఒక నిజాముద్దీన్ గారు అని ఆయన ధర్మపురిలో ఉంటారు, ఆ ధర్మపురి తమిళనాడులో, ఆయన తీసుకొచ్చి ఆ సీడ్స్ మాకు ఇస్తాము. ఆ 280 ప్లాంట్స్ పెట్టిన దాంట్లో కరెక్ట్గా మేము పెట్టాము. వస్తాయో రావో చూద్దాం, మనకు తెలంగాణలో ఇది బెదలు సూట్ అవుతుందా కాదా అనుకున్నాము. గుజరాత్ నుంచి ఫ్రూట్స్ వస్తున్నాయి, అవి గుజరాత్లో పెట్టారు. కానీ మనం ఇక్కడ చేస్తాంలో మాకు పంట సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. చూసిన తర్వాత చేద్దామంటే లాస్ట్ 3 years బ్యాక్ ఒక కొన్ని చెట్లకు వచ్చినాయి మాకు 3 yearsకి. ఆ చెట్టు స్వీట్గా ఉన్నాయి. ఏదైతే అనంతపూర్లో ఎంత స్వీట్ ఉన్నాయో అంత స్వీట్ మాకు తెలంగాణలో వచ్చిందని సంతోషపడ్డాను. ఇట్లా ఇప్పుడు 2018లో మీకు ఇది పెరేడ్ గ్రౌండ్లో మీరు లాఫింగ్ క్లబ్ చైర్మన్గా ఉండి, తర్వాత అప్పుడు అస్వస్థతకు గురైనప్పుడు డాక్టర్లు మీ బంధుమిత్రులు ఇచ్చిన సూచన మేరకు వ్యవసాయము చెట్లు పెట్టాలనేది మీకు చేసిన సూచన మీకు వెళ్ళి ఈ రకంగా వచ్చిందని చెప్పి సంతోషం. చెట్లు పెట్టడము, వాటిని నీళ్ళు పోయడము, అదంతా కాపాడడము, పెంచడం అదొక మంచి మంచి అలవాటు. దాన్ని మీకు సూచన చేసిన వాళ్ళకి ఫస్ట్ మేము కృతజ్ఞతలు. మేము చేయలేకపోతున్నాం, మనం చాలామందికి ఉంటుంది చేయాలని, కానీ చేయలేకపోతున్నాం, పరిస్థితులు టైం సరిపోక అని సూచన చేసారు. దానికి కూడా మీరు ఆశీర్వాదంగా తీసుకొని ఈ రోజు దాకా కూడా మంచి ఆరోగ్యంతో మీరు ఆశీర్వదించబడుతున్నారు. దానికి మంచి సంతోషించదగ్గ విషయం. తర్వాత ఇప్పుడు ఈ సేంద్రియ సాగే ఎందుకు చేయాలనిపించింది సార్? ఇందులో సేంద్రియ సాగు ఎక్కువ కుటుంబ సభ్యులు కూడా సహకారంతో, అదే మా స్నేహితుల సహకారంతో అదే ఈ తోట పెడితే మంచిగుంటుందని చెప్పినాక సంతోషపడ్డాను. ఇక సేంద్రియమే చేయాలి అనేది ఎందుకంటే అందరూ పంటలు పండిస్తున్నారు, కెమికల్స్ వస్తున్నాయి. ఈ కరోనా టైం వచ్చినప్పుడు, కరోనా తర్వాత మనం కాదు ఈ ఫర్టిలైజర్స్ వేసి కాకుండా మనం సేంద్రియ చేయాలని 4 గిరికవులు 4 ఒంగోలు ఆవులు తీసుకొచ్చి 8 ఆవులతోటి ఆవు మూత్రంతో జీవామృతం చేసుకుంటా ఏ పెస్టిసైడ్ వాడకుండా సేంద్రియంగానే చేయాలని నాకు కోరికతోటి సేంద్రియం చేస్తున్నాను. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీ వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాలు ఉంది? ఎన్ని ఎకరాలలో మీరు ఎన్ని మొక్కలు పెట్టగలిగారు? తర్వాత ఇంకా వీటితో పాటు ఇంకా వేరే వేరే పంటలు ఏమైనా మొక్కలు కానీ చెట్లు కానీ ఇంకేమన్నా వేరే రకాలు కూడా? మొత్తం ఇది 15 ఎకరాలండి. 15 ఎకరాలు, 6 బోర్లు ఉన్నాయి, సంపు ఉంది. దీంట్లో మొత్తం సేంద్రియంతో ఆవు మూత్రము, ఆవు పేడతోటి జీవామృతం చేసుకుంటా వాటర్లో సంపులో చేసి ఆ డ్రిప్ ద్వారా అందరు డ్రిప్పులు పెడతారు. డ్రిప్పులు పెడితే ఇది పోదు కాబట్టి ఆ డ్రిప్ తీసేసి వాల్వ్ అనేది పెట్టిన రైతులందరూ కూడా నేను సజెషన్ ఎప్పుడు చేస్తూనే ఉంటా. టీ వాల్స్ పెట్టినందువల్ల ఇరుక్కోదు, అందులో ఇరుక్కోకుండా మంచిగా వర్కర్లు చూడకపోయినా సరే మనకు నీళ్ళు ఎక్కడ కావాలన్నా ఒక లిమిటెడ్ వాటర్ తోటి మనం చాలా సంతోషంగా వ్యవసాయం చేస్తున్నా సేంద్రియం. నేను ఎప్పుడైతే సేంద్రియం ఎన్నుకున్నానో ఈ ఖర్జూర పంటను నేను ఎన్నుకున్నా. ఫస్ట్ టైం 280 చెట్లు పెట్టినా, తర్వాత 800 చెట్లు పెట్టినా. ఇప్పుడు 1000 ప్లాంట్లు ఖర్జూర ప్లాంట్లు ఉన్నాయి. పూర్తయిన ప్లాంట్ 5 సంవత్సరాలు పూర్తయినాయి 280. మిగతా మొత్తం 800 ప్లాంట్లు ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. అవి కూడా నెక్స్ట్ ఇయర్కే వచ్చేస్తాయి మాకు. అయితే వీటితో పాటు 47 రకాల మెడిసిన్ ఫుడ్స్ పెట్టినాం. 47 రూపాయల మెడిసిన్ అంటే ఇప్పుడు చూస్తారు లక్ష్మణ్ ఫల్ కానీ, రామా ఫల్ కానీ, యాపిల్ బేర్ కానీ, వాటర్ యాపిల్ కానీ, అంజీర్ కానీ, చాలా రకాలు ఉన్నాయి. అట్లా డ్రాగన్ ఉంది. ఇంకా రకరకాల పంటలు, ఒక్కొక్క ప్లాంట్ 5 ప్లాంట్లు తెచ్చుకుంటూ అన్ని రకాలు పెట్టినాం. ఇవందరికీ మెడిసిన్స్ మొత్తం డాక్టర్లు అడిగినా ఎవరికి అడిగినా మేము ఫ్రీ ఇస్తున్నాం. పేషెంట్లు చాలా మంది వచ్చి పేషెంట్లు తీసుకుపోతారు. ఎవరికి ఎటువంటి ఛార్జ్ కూడా చేయదలుచుకున్నాం. మెడిసిన్ ఫుడ్ విషయంలో ఎటువంటి ఛార్జ్ చేయను. వాళ్ళు ఇదంతా చేసేవారకలా ఇది మామూలుగా సామాన్యులతో కాదు. ఇది మీరైతే చాలా ఓపికగా, ధైర్యంగా, నమ్మకంగా, ఒక విశ్వాసము, ఆశతోని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా పెట్టుబడి ఎంతవరకు వచ్చింది? సరే, అసలు ఒరిజినల్ గా ఖర్జూర పంట అనేది చాలా కష్టమైన పంట. మామూలుగా ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని పంట చేస్తాం అనేది కాదు. నేను ప్రతిరోజు చెట్టు దగ్గరకు తిరిగితేనే సక్సెస్ అవుతాం. ఖర్జూర పంట అదొక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కష్టమైన పంట. నేను రైతులందరికి సజెషన్ చేస్తా, మనం ఓన్ గా చేసుకుందాం అనుకుంటేనే చేయాలి, లేకుంటే ఇంట్లో కూర్చుంటే మాత్రం అయ్యే పంట కాదు. పనుల మీద డిపెండ్ అయితే కాదు. ఒకటి. సెకండ్ ఇష్యూ, ఇది చాలా ఖరీదైన పంట. ఈ పంట 4250 రూపాయలు ఉన్నది ఇప్పుడు చెట్టు.
దాని మెయింటెనెన్స్ ఒక 5,000, 10,000, 15,000 రూపాయలు అవుతున్నది. మళ్ళీ ఇది కాకుండా రోజు ఖర్చు పెట్టాలి, దానికి తిరిగి ఖర్చు ఉన్నది. కాబట్టి ప్రభుత్వ సాయం వేరే రాజస్థాన్, హర్యానాలో ఇచ్చినట్టు 50% ప్లాంట్కు సబ్సిడీ ఇస్తే మాత్రం అందరు చేయగలుగుతారు. నేను పదే 2 సంవత్సరాలు పోతున్న రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తే తప్ప ఈ పంట రైతులు ముందుకు రారు. ఇది ఎకరానికి ఖచ్చితంగా మెయింటెనెన్స్ తో కలిపి 4,250 రూపాయలు చెట్టు అయినా కానీ మెయింటెనెన్స్ అంటే ఏం మెయింటెనెన్స్ అనుకుంటా, దాని తవ్వుతామో సిస్టమ్ అంతా ఫస్ట్ పెట్టేటప్పటి వరకే చెట్టుకు 10,000 ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. ఎంత మన ఖర్చు అయినా 10,000 అంటే 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఎకరానికి అయితే అవుతుంది ఖర్చు, పెట్టుబడి, చెట్టు పెట్టుబడి. ఎకరా 2 ఎకరాలు 3-4 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నా సలహా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ పంట చేస్తానికి మాత్రం కరెక్ట్ కాదు అనుకుంటా. దానికి ఎందుకు కాదు అంటే మీరు తర్వాత నేను చెప్తుంటాను. నెక్స్ట్ పెద్ద పెట్టుబడి అయితేనే అవుతుంది, పెద్ద ఎకరాలు ఎక్కువ ఉంటాయి. 10 ఎకరాలకు తక్కువ మాత్రం వేయొద్దని అసలు వేస్తే కొంచెం అంత చేయలేరు. మెయింటెనెన్స్ కష్టం. ఏళ్ళు బతికే చెట్లు కాబట్టి పెద్దగా 20 చెట్లు అయినాక క్రేన్ కావాలి. ఎకరం 2 ఎకరాలకు ఒక క్రేన్ తెస్తాం, కిరాయిలు ఇస్తాం, అంత లేవు పక్కకు. కాబట్టి మినిమం 10 ఎకరాలు అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. సత్యనారాయణ గారు, ఇది సాగులో మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఆ తర్వాత తెగుళ్ళు, ఈ తుఫాన్లు వస్తాయి కదా, అకాల వర్షాలు, వాటితోని దీనికి ఈ పంటకు ఏ రకంగా ఉండబోతుంది? ఖర్జూర సాగుకు తుఫాన్ల వలన పెద్దగా ఎఫెక్ట్ ఏం కాదు. కానీ ఖర్జూర సాగు పంట చేస్తాం అనేది చాలా కష్టమైన పంట. దీనికి ఒక పురుగు వస్తుంది, ఆ పురుగు రాత్రి కన్నం లోపలికి వెళ్ళిపోద్ది, ఎప్పుడు చెట్టు మొత్తం చనిపోద్ది లేదు. మా రైతుల్లో సగం మంది రైతులు చూడక చెట్లు సగం చెట్లు చనిపోయి అసలు తీసేద్దామన్న స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు. అందుకోసం చాలా కష్టమైన పంట ఇది. ఈ పంటకు ఆ పురుగు అనేది వస్తుంది, ఆ పురుగును గుర్తుపడతాం అనేది చాలా కష్టమైంది. నైట్ లో వస్తుంది. అప్పుడు అది సాధ్యం చేయాలి కదా మనం. సాధ్యం అంటే గుర్తుపడితే ఇప్పుడు మా దగ్గర వర్గాలు గుర్తుపడుతున్నారు, మేము గుర్తుపడుతున్నాము. అది అందరు గుర్తుపట్టి ఇంట్లో చెప్తున్నా కదా. అందుకోసం డైలీ ఫామ్ కి వచ్చి తిరిగి చేసేటోళ్ళ కోసమే అవుతుంది. కాండం తొలుచు పురుగు రైనోటిస్, దాన్ని గుర్తుపట్టి దానికి నివారణ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. చేస్తున్నాం కదా. మా దగ్గర ఒక చెట్టు కూడా చచ్చిపోలే, మేము అన్నింటినీ కాపాడుకున్నాం. కాపాడుకునే శక్తి ఉంటే కాపాడుకుంటాం. ఉన్న సమస్యలు ఇంకా సార్ ఇంత ఈ కష్టం ఇది అయినాక ఇవన్నిటిని ఎదుర్కొన్న తర్వాత ఈ పాలినేషన్ కూడా చెప్తాను మీకు. జనవరిలో మెయిల్ ఫ్లవర్ వస్తుంది, ఫిబ్రవరిలో ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఈ రెండింటిని సపరేట్ చేయాలి. మెయిల్ ఫ్లవర్ పౌడర్ తీసుకోవాలి, తర్వాత ఫిమేల్ పౌడర్, తర్వాత పాలినేషన్ మాన్యువల్ గానే చేయాలి. ఇది ఒక కష్టం. సెకండ్ వచ్చే వరకు హార్వెస్టింగ్. మీరు అన్నట్టు హార్వెస్టింగ్ జూన్ జూలైలో కాయలు వచ్చినాయి మీకు. ఇప్పుడు ఇట్లా ఖర్జూర వచ్చేసింది, ఖర్జూర బాగా వస్తుంది. దీనివల్ల ఏమొస్తున్నాయి, ఈ గెలలు ఒక్కొక్క గెల 10 నుంచి 15 కిలోలు ఉంటుంది. 10 మినిమం 10 గెలలు వస్తున్నాయి మాకు. 10 నుంచి 15 గెలలు కూడా వస్తున్నాయి. అట్లా కాయలు కాస్తున్నాయి. తర్వాత ఇది కాసిన తర్వాత మీరు అడిగిన దానికి మార్కెటింగ్ చాలా కష్టమైన పరిస్థితి. మీకు ఇక్కడ ప్రజలకు తెలియదు. ఈ ఖర్జూర అంటే ఈతకాయలు అనుకుంటారు, లేదా ఆ ఖర్జూర అనగానే దుబాయ్ ఖర్జూర గుర్తొస్తుంది. దుబాయ్ ఖర్జూర ప్రాసెస్ ఖర్జూర, ఇది ఫ్రెష్ ఖర్జూర. ఇది ఎన్ని కిలోలనే తినగలుగుతారు, అది 4-5 కాయల కంటే ఎక్కువ తినలేరు. ఈ మార్కెటింగ్ కష్టం ఉంది, చాలా కష్టమైన మార్కెటింగ్ ఇది. మనకంటే ఇక్కడ మేము అలవాటు చేసి రామాయపేటలో మా ఫామ్ అంతా ఇక్కడ అమ్మేస్తున్నాం. సత్యనారాయణ గారు, ఇప్పుడు సమాజంలో మార్కెట్లో బయట చూసినట్టయితే ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి. అన్ని రకాల పండ్ల కంటే ఈ ఖర్జూరాలనే ఉన్న ప్రత్యేకత ఏంది? ఈ ఖర్జూరకు ప్రత్యేకత ఏంటంటే ఇది ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువ ఉంది. జీర్ణావస్థ అనేది చాలా క్లియర్గా అయిపోతుంది. జీర్ణావస్థకు సంబంధించిన వ్యాధులన్నీ పోతాయి. ఆ వ్యాధులు పోయినాక దీనిలో ప్రత్యేకత డాక్టర్లు చెప్తున్నారంటే కొలనో క్యాన్సర్ ఎట్టి పరిస్థితుల్లో రాదు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇదే కాకుండా దీని బోన్స్ వలన కూడా చాలా, ఈ ఫ్రూట్స్ లో బోన్స్ చాలా పోషక విలువలు ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దీనివల్ల విటమిన్ ఈ అటువంటివి ఉన్నాయి, ఎముకల బలం ఉంది, జ్ఞాపక శక్తి పెరుగుతున్నది. కాబట్టి ఇటువంటి రోగ నిరోధక చాలా ఉపయోగపడే దానిలో ఉన్నాయి ఖర్జూర పండ్ల. టేస్ట్ కి మామిడి పండ్లు ఒకటి తిన్నాక ఎట్లా ఉంటుంది, ఖర్జూర పండు తిన్న తర్వాత ఇంకా తినబోతుంది. ఈ ఖర్జూర అయితేనే, ఈ ఫ్రెష్ ఖర్జూర అయితేనే, ఏదో దుబాయ్ ఖర్జూరలు అటువంటి కావు. ఇవి తిన్నాక మనం తినతాం. మనకు గుజరాత్ ఖర్జూర కాదు, ఇది మన తెలంగాణ ఖర్జూర. చాలా స్వీట్గా ఉంది, ప్రపంచంలోనే పేరు వస్తుంది. తర్వాత ఇప్పుడు మీరు ఒక మాటలలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఏందనంటే నేను ఏమి మధ్యాహ్నం భోజనం అని అంటే భోజనం నేను ఏం చేయను అన్నాడు. అయితే పొద్దున ఒకసారి ఏదో ఉప్మా లెక్క తిని తర్వాత ఒక రోజు మళ్ళీ రేపు తెల్లారే తింటారు ఏదైనా ఉంటే వేరే, మిగతాదంతా ఈ పండ్లతోనే సరిపెడుతున్న. పండ్లే బాగున్నాయి నాకు అంటున్నారు. మీకు పండ్లు ఇవి తింటే ఆకలి అవన్నీ అవసరం ఉండదు? సార్ మామూలుగా నేను పచ్చజొన్న రవ్వతోటి పొద్దున ఉప్మా తిన్న తర్వాత నేను ఈ డేట్స్ తోటే ఉంటా. ఈ డేట్స్ ఉన్న రోజులు 1.5 months మాత్రం ఖచ్చితంగా నేను రైస్ అనేది అసలు టచ్ కూడా చేయను.
24 hours లో ఒక రవ్వ తిన్న తర్వాత ఈ డేట్స్ మీదనే ఉంటా. దీనివల్ల నాకేమవుతుందంటే షుగర్ తగ్గింది, ఖచ్చితంగా షుగర్ తగ్గింది, వెయిట్ లాస్ అవుతున్నా, బీపీ తగ్గుతున్నది. ఇంత మంచిగా ఉన్నాక ఖజూర తింటుకుంటూ ఉంటా. ఎప్పుడు డేట్స్ వస్తే అప్పుడు డేట్స్ తోటి ఉంటాను నేను. సంతోషం. ఇది ఒకటి టేస్ట్ చూద్దాం సార్ది. సూపర్. ఎంత బాగున్నాయి సార్. చాలా బాగుంటాయండి. సత్యనారాయణ గారు, ఇక జనవరి మంత్లో పాలినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూత పూస్తుంది, దానికి పాలినేషన్ ప్రక్రియ ప్రారంభించుకుని అదంతా అయ్యే వరకల్లా మే జూన్లో అట్లా పంటలు. సత్యనారాయణ గారు, ఇది ఎప్పటి నుంచి ఇది పాలినేషన్ ప్రక్రియ నుంచి మార్కెటింగ్ వరకు? ఇది ఫిబ్రవరిలో పాలినేషన్ అయిపోతుందండి. జూన్ జూలైలో మనకు హార్వెస్టింగ్ వస్తుంది. హార్వెస్టింగ్ మామిడికాయలు కోసేసి మార్కెట్ లో పడేస్తాం అనేది కాదు. ఇది సపోజ్ ఈ గెల పండింది అనుకోండి, ఈ గెల వరకే తీస్తాం. ఈ గెలలు ఇట్లా గ్రీన్ ఉందంటే అది తీసేస్తాం. ఈ గెలలు ఇట్లా ఖరాబ్ అయిందంటే ఈ ఫ్రూట్ తీసేయాలి. దీంట్లో ఒక 20% తీసేయాల్సి వస్తుంది. చూడండి, వర్షాల వలన ఈ కాయలు కొంచెం ఖరాబ్ అయినాయి. ఇప్పుడు ఈ గెల ఇట్లుంది, ఈ గెల మంచిగా అయిందంటే ఈ గెలనే కట్ చేస్తాం. అంతేగాని మొత్తం ఈ గమ్ ఎంత కట్ చేయలేము. ఇది 15 కిలోలు ఉంది వెయిట్ ఒకటి. ఇటువంటి 15 కిలోలు మొత్తం ఒకసారి కట్ చేయం మేము. రెమ్మ ఏది కావాలంటే అది ఇలా పండిన గెమ్ము ఉంటే అది అంతవరకే తీస్తాం. ఇట్లా ఈ గెల తీసిన తర్వాత దీన్ని మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ ప్రస్తుతానికి మేము చెప్పినా కదా, మార్కెటింగ్ మా ఫామ్ దగ్గరే తీసేస్తున్నాము. ఫామ్ దగ్గర మేము అమ్ముతున్నాము. ఇది మొత్తం మెదక్ జిల్లా కోసం ప్రజలందరికీ ఇవ్వాలి. ఈసారి ఈ 1 సంవత్సరం మాత్రం మెదక్ జిల్లా మొత్తం ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారు. అందరు వస్తున్నారు, తీసుకెళ్తాం. ఇక హైదరాబాద్ నుంచి కూడా వచ్చి తీసుకపోయినా ఓకే, దానికి ఏం లేదు. కానీ మేము మార్కెట్కి మాత్రం తీసుకుపోయి అమ్మదలుచుకోలేదు. మన దగ్గర నుంచి ఇక్కడ ప్రజలకు తినిపించిన తర్వాత టేస్ట్, అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎంటైర్ తెలంగాణకు మేము ఫ్రూట్స్ మొత్తం మా తోట మొత్తం వస్తుంది. 1000 ప్లాంట్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తెలంగాణ మొత్తానికి సప్లై చేస్తాం. సంతోషం. చాలా ఇది ఏదో పండు కాదు, ఏదో డబ్బు కాదు, ఇది ఒక ఆశీర్వాదం. ఇది ఆరోగ్యానికి ఆశీర్వాదం అని భావిస్తున్నాను నేనైతే. ఇంతకుముందే మేము తిని చూసినాం కదా, టేస్ట్ అద్భుతంగా ఉన్నది. ఒక మంచి పండును పరిచయం చేసి దానికోసం దాన్ని మంచి ప్రజలకు అందించాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, మీరు చేస్తున్నటువంటి కృషికి, మీరు కొంచెం ఇప్పుడు అంతా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో, తన వ్యవసాయ పరిస్థితి మెయింటెనెన్స్కే సరిపోతున్నా, భవిష్యత్తులో మంచి లాభాలు మాకు. సత్యనారాయణ గారు, ఇప్పుడు మన మార్కెటింగ్లో ఇంకా తెలంగాణ గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్జూర విషయంలో ఏమన్నా దానికి ఒక స్పష్టత ఉందా? ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు అంత ఒక లేకున్నా మరి విదేశాలలో ఎట్లా ఉండబోతుంది? ఎట్లా దాని డిమాండ్ కానీ దాని రేట్లు రైతులను మద్దతుగా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఖర్జూర అనేవారు ఖర్జూర పంటే అనుకుంటున్నారు, ఫ్రూటే అనుకుంటారు. మేము ఈసారి ఎగ్జిబిట్ చేసినట్టు కృష్ణా ఓబరాయ్ హోటల్లో పెట్టినాము. దీనితో ఖర్జూరతోటి 10 రకాల కర్రీస్, 10 రకాల ఫ్రై చేసిరు. చాలా విపరీతమైన టేస్ట్ ఉంది. ఖర్జూర పోషక విలువలు ఎక్కువన్నాయి కాబట్టి చాలా ఉపయోగపడతాయి. అట్లే ఈ ఖర్జూర పండ్లు తినిపించిన తర్వాత చాలా వస్తారు కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మాకు ఇండోనేషియా నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినాయి. ఇండోనేషియాలో పంపాలంటే కాదు, ముందు మా దేశస్తులు తినాలి, ఈ ఖర్జూర మాకు కావాలని చెప్పి మా దగ్గర మా సోదర రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖర్జూర పంట పండిస్తున్నారు. ప్రజలకు అవేర్నెస్ రావట్లేదు, ఈ ఖర్జూర తినాలి, ఖర్జూరకు పోషక విలువలని. ఇవి తెలిసిన రోజున ఖచ్చితంగా మేమంతా సక్సెస్ అవుతాం. రేట్ కూడా 150 అంటే పెద్ద రేట్ ఏం కాదు. అది ఆ మినిమం రేట్లో మంచి పోషక విలువలు కలిగినటువంటి ప్రజలకు ఆరోగ్యాలకు ఆశీర్వాదంగా ఉన్నటువంటి మీరు ఈ పంటను అందిస్తున్నారు. అయితే దీన్ని సాగు చేసేటప్పుడు కానీ, తర్వాత పంట వచ్చినాక మార్కెటింగ్లో కానీ, సాగు చేసేటప్పుడు ఏ రకంగా ప్రభుత్వం మీకు చేయూతను అందించాలి? పరికరాలు కానీ, సబ్సిడీలు కానీ, లేకపోతే ఇంకేదైనా తర్వాత మార్కెటింగ్లో కానీ ఏ రకంగా మీకు చేయూతను అందించాలి ఈ ఖర్జూర రైతులకు, సాగు చేసే వాళ్ళకి? ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సాయం లేదు. ఈ పంటలో మొత్తం రైతులే కష్టపడి చేసుకుంటారు. ప్రతి రైతు కష్టపడుతారు. ఇలా చాలా మంది రైతులు ఉన్నారు. కొంతమంది రైతులు చాలా ఫైనాన్షియల్ గా బాధపడిపోతున్నారు, ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి. ఆఖరికి వచ్చేవరకు ఇప్పుడు పోనీ చెట్లు పెట్టేసినాం, మన సొంత పైసలతో పెట్టుకున్నారు అందరూ. పెట్టినాక పంట వచ్చేవరకు మార్కెటింగ్ చేద్దామంటే దళారుల మధ్యలో తయారయ్యారు. ఈ పంట తినిపియాలి, దీనికి గవర్నమెంట్ ప్రభుత్వం సాయం చేసి ఒక ఎగ్జిబిట్ పెట్టి ప్రజలందరికీ అవేర్నెస్ చేసి ఇంత పోషక విలువలైన పంటను మన ప్రజలు తినాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి సక్సెస్ కాదు. ప్రభుత్వం ముందుకు రావాలి దీనికి. సంతోషం. ఒకటి ప్రభుత్వానికి మార్కెటింగ్ కు
విషయాలలో మీ ప్రభుత్వము మార్కెటింగ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఉద్యానవన శాఖ వాళ్ళు కానీ ఎవరైనా తీసుకొని దీని మీద ఈ పంటకు విలువ వచ్చేటట్టు రైతులకు సాయం చేయాలి. పంట మార్కెటింగ్ అంతా ఏం చేద్దాం, రైతులకు ధైర్యం ఇవ్వలేకపోతున్నారు. రైతులకు ఇవ్వలేకపోతే రైతులు పంటలు తీసేసి స్టేజ్కి వచ్చేస్తున్నారు. ఇంత మంచి ఫ్రూట్ ఎక్స్పోర్ట్ పోయే ఫ్రూట్ కూడా మనకు ఆగిపోతున్నారు రైతులు. మేము చూస్తున్నాం ఇంతమంది రైతులు బాధపడుతున్నారు. అందరు పంటలు తీసేద్దామా అనుకుంటారు. ఎందుకంటే ఖర్చుతో కూడిన పంట తీసుకొచ్చిన తర్వాత దళారుల చేతులకు పోతున్నాయి. మేమంటే ఇక్కడ మార్కెట్లో తెస్తున్నాం. అంత రైతులు శక్తివంతులు కావాలి కదా, అందుకోసం ప్రభుత్వం సాయం చేయాలి. సామాన్యంగా ఇది మామూలుగా చిన్న చిన్న రైతులతో కాదు, ఇది కొంచెం వ్యవసాయ క్షేత్రం పెద్దగా ఉండాలి ఒకటి. ప్లస్ అది సంవత్సరంకో 2 సంవత్సరాలకు రిటర్న్ వచ్చే ఆదాయాలు వచ్చే, మళ్ళీ తిరిగి వచ్చే పెట్టుబడి తిరిగి వచ్చే అని లాభాలు వచ్చే పంట కాదు. 5-6 సంవత్సరాల వరకు ఓపిక పట్టాలి, తప్పకుండా పట్టే పరిస్థితి ఉంటుంది. అసలు పంటను చేయాలంటే ఇది సామాన్యంగా అందరు సాధారణ రైతులతో కాదు. చేయక ధైర్యం చేసి కొద్దిమంది చేస్తే ఆ చేసిన వాళ్ళకన్నా ప్రభుత్వాలు అనేటి ప్రోత్సాహకాలు ఉండాలి, సబ్సిడీలు ఉండాలి. ఎన్ని రకాలుగా ఆదుకోగలిగితే అన్ని రకాలుగా విత్తనం పెట్టినప్పటి నుండి అది మార్కెటింగ్ పూర్తయ్యి రైతుల అకౌంట్లకు డబ్బులు వచ్చే వరకు ప్రభుత్వము అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖను, ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ, వ్యవసాయ శాఖను కానీ, అధికారులను కానీ, మంత్రులను కానీ అందరినీ కోరుతున్నాము. ఒక మంచి ప్రయోగము చేస్తున్నాడు. ప్రయోగమే కాదు, అందులో సక్సెస్ సాధిస్తున్నాడు. ఇక్కడ మన కళ్ళకు చూపిస్తున్నాడు అది ఏంది, ఫలితాలు ఎట్లుంటున్నాయని చెప్పి. ఇతన్ని మన సత్యనారాయణ గారి ఫలితాలను అందరు కూడా గమనించి ఒకసారి ఈ ఖర్జూర రైతును, ఖర్జూర వ్యవసాయంను, ఖర్జూర సాగు విధానాన్ని ప్రజలందరికీ చేరువ చేయడానికి యూనిట్లుగా ఒక్కొక్క ఎకరా రైతు కాకపోతే ఒక 10 మంది రైతులను ఒక యూనిట్గా చేసి 10 మందికి అందరినీ కలిపి ఒక క్షేత్రంగా చేసి 10 మందితో 10 ఎకరాలు కలిపి అట్లా చేయడానికి వీలైన రకాలుగా ప్రభుత్వం ఏ రకంగానైనా ఆలోచన చేసి ఖర్జూర సాగు మీద తప్పకుండా దృష్టి పెట్టాలి. మొత్తము ఇది ఎంత బలవర్ధకమైన పంట అంటే చాలా మంచి విషయము. అందులో మళ్ళా ఇంకా ఇది వేరే పంటలు ఏది సేంద్రియ పద్ధతిలో పోతే అసలు ఏమి రాదు అందులో దిగుబడి. ఇది సేంద్రియ పద్ధతిలో ఎంత పోతే అంత రెట్టింపు వస్తున్నది. సేంద్రియ పద్ధతిలో మంచి ఫలితాలు. పామ్ ఆయిల్ కి ఇచ్చినట్టు పామ్ ఆయిల్ కి ప్రభుత్వం ఎట్లయితే సాయం చేస్తుందో పామ్ ఆయిల్ సిస్టర్ కన్సెంట్ ఇది. పామ్ ఆయిల్ పంట కంటే కూడా ఇది ఫ్రూట్స్ చాలా పోషక విలువలైన ఫ్రూట్ వస్తుంది కాబట్టి దాంతో పాటు ప్రభుత్వం దీనికి కూడా మార్కెటింగ్ లోనే సాయం చేయాలి కదా. మార్కెటింగ్ దగ్గర ఖచ్చితంగా చేస్తే తప్పకుండా మీరు సాగుకు ఖర్జూర సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మద్దతుగా ఉండి వాళ్ళని వెన్నంటి వాళ్ళకు ఎప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా లోన్లు కానీ అన్ని విషయాలలో ప్రభుత్వం తప్పకుండా వీళ్ళందరికీ మద్దతుగా ఉంటుందని చెప్పి వీళ్ళందరినీ ఎవరు కూడా ఎక్కడ నిరాశ పడకుండా వాళ్ళందరి నమ్మకంతో ధైర్యంతో ఉండి మంచి లాభాలు పొంది మంచి మార్కెటింగ్ వ్యవస్థను కానీ అన్ని విషయాలలో వాళ్ళను చేదోడు బాదోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుని బలపరచాలని తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే ఒక ఖర్జూర సాగు విషయంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా, ప్రథమ రాష్ట్రంగా ఉండే విధంగా అవసరమైన చర్యలు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం మీద కొంచెం సమయం కేటాయించి అధికారులకు కానీ, మంత్రులకు కానీ, వ్యవసాయ శాఖ వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చి సహకారం చేస్తామని చెప్పి ప్రోత్సాహకాలు కానీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సమయం మాకు కేటాయించినటువంటి సుదీర్ఘ సమయం కేటాయించినటువంటి మన ఆదర్శ రైతు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. తర్వాత మీరు ఇంత సాగు చేస్తారు ఒక 5 years నుంచి చేస్తున్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఏదైనా అవార్డులు కానీ లేకపోతే మీకు ఏమన్నా ప్రోత్సాహకాలు కానీ అధికారుల నుంచి కానీ ఆ శాఖ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏమన్నా పొందగలిగారా? హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వస్తున్నారు కానీ ఖర్జూర పంట గురించి అవగాహన తక్కువ ఉంది అందరికి. అధికారుల్లో కూడా అవగాహన తక్కువ. వాళ్ళకి కూడా నేను ఉన్న సంగతి చెప్తున్నా. అంతే వేరే దానికి వెళ్తారు. అది ఇది చాలా ఇంపార్టెంట్ పంట, ఇది అవసరం అనేది తెలియట్లే అధికారులకు కూడా. దయచేసి దీన్ని అందరు తెలుసుకోవాలి. దీనికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అందరు వచ్చేటట్టు చూడాలి. వాళ్ళకున్న మార్గదర్శకాలు. సత్యనారాయణ గారు, అయితే ఇది మామూలుగా మంచి పంట, జాగ్రత్తగా కంటికి రెప్పలేక చూసుకోవాల్సిన పంట. మరి
మామూలుగా ఇది అందరితో అవుతుందని నేను అనుకుంటలేను. వర్కర్లు కూడా మీ దగ్గర ట్రైన్డ్ ఉన్నారా వాళ్ళు అంతా ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా వరకు ట్రైన్ వర్కర్సే ఉన్నారు, మేమే ట్రైనింగ్ ఇచ్చినాము. ఇప్పుడు ఇతను దుబాయ్ లో కూడా పనిచేసి వచ్చిండు. ఇక అప్పటి నుంచి మన దగ్గర ఉన్నాడు, చెట్లు పెట్టిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఈ చెట్లు గెలలు కడతాము, ఈ గెలని ఇట్లా కట్టాలి. ఈ గెల ఒక కాయ వచ్చిన కాడి నుంచి 5 సార్లు కట్టాల్సి వస్తుంది. ఇది కట్టకపోతే దీన్ని ఆగిపోతుంది. చెట్టు గెలలు కట్టి ఈ కవర్లు వేసి, ఇవన్నీ కవర్ ఎందుకు వేస్తున్నారంటే వర్షం పడ్డా ఏం కాకుండా, పురుగులు రాకుండా నెట్ కవరు, ఈ 2 కవర్లు, నెట్ కవరు పురుగు 2 కవర్లు వేస్తాం అనమాట. ఈ 2 కవర్ల వల్ల కాయ అవుతుంది. దీనికి వీళ్ళిద్దరు కూడా ట్రైన్ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, పురుగు చెట్లకు పురుగు వస్తే పురుగు గుర్తుపట్టే అట్లా ట్రైన్ అయిన అనమాట వీళ్ళందరూ. ఈ ట్రైన్ తోటి ట్రైన్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి మనకు సక్సెస్ అవుతుంది. ఉండాలి అంకిత భావంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్కర్స్ దొరకడము, వాళ్ళు అంత టీం వర్క్ గా నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థ తప్పకుండా సక్సెస్ అవుతుందని కావాలని కోరుకుంటూ అవుతుందని పూర్తి 100కు 200% నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. 15 ఎకరాల తోట, ఖర్జూర తోట, 280 చెట్లేమో 6 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మిగతా చెట్లు 800 చెట్లు 2 ఏళ్ళు అయింది. ఆ 2 ఏళ్ళది కూడా ఇప్పుడు ఇంకా ఇంకో నెక్స్ట్ ఇయర్కే క్రాప్ వస్తుంది. అయితే దీనికి మాకు ఖచ్చితంగా కొంచెం పంట వచ్చేసింది. ఇప్పుడు కాయలు ఖర్జూర పండ్లు వచ్చినాయి. మా దగ్గర ఇట్లా ట్రైన్ 2 ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ. అది కాకుండా రోజులో ఒక 20 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు. దీంతో కాయలు కడతాం కానీ, కాయలు గెలలు కడతాం కానీ, కాయలని హార్వెస్టింగ్కి అంతా రెడీగా ఉన్నది. ఈ రోజే మార్కెటింగ్ స్టార్ట్ చేసినాము. మార్కెటింగ్ అంటే మేము అంతా లోకల్ మార్కెటింగ్కే చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మా వేరే రైతులందరూ 200 రూపాయల కిలో, ఇది వర్త్ 200 రూపాయల కిలో అమ్మొచ్చు. ఇది అయినప్పటికీ మేము ఇక్కడ దగ్గర వాళ్ళకు ప్రజలకు దగ్గర అందుబాటులో ఉంటేందుకు 150 రూపాయల రేటు మాత్రమే పెట్టినాం. మేము 150 రేట్లో అందరు ప్రజలందరూ తినడానికి ఉంటుంది, కిలో ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేను కూడా డైట్ కంట్రోల్ చేసుకుంటా. రోజుకు ఒకసారి కాయలతోటే ఉంటాను నేను. మొత్తం ఇక వేరే రైస్ కానీ ఏది కానీ లేదు ఈ 2 months. ఈ ఖర్జూర పంట, ఖర్జూర కాయలే ఎందుకు తినాలి, మామిడి పండ్లు ఉన్నాయి, వేరే ఇంకేమైనా తినొచ్చు కదా అని అంటారు. కానీ ఖర్జూర అనేది దుబాయ్లో దొరికే ఖర్జూర ఆ ఖర్జూర కాదు, ఇది ఫ్రెష్ ఖర్జూర. ఈ ఖర్జూరలో జీర్ణావశయానికి శక్తి ఉంది. జీర్ణావస్థ అంతా బాగుపడుతుంది. దీంతో జీర్ణానికి సంబంధించిన ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల, ఈ పండ్ల ఫైబర్ ఎక్కువ ఉంది. ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మొత్తం ఎక్కిపోతుంది. దానివల్ల కొలనో క్యాన్సర్ ఈ మధ్య చాలా ఎక్కువ వస్తుంది. కొలనో క్యాన్సర్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తిన్న తర్వాత కొలనో క్యాన్సర్ రానే రాదు. ఇది ఇంకోటి, ఈ పండు తినడం వల్ల ఎముకలు గట్టి అవుతాయి. చాలా రకరకాల రోగాలంటే రోగ నిరోధక శక్తి ఉన్న పండు కాబట్టి ఈ పోషక విలువలు ఎక్కువ ఉన్న పండును అందరూ తినాలి. తిన్న తర్వాత ఆరోగ్యంగా ఉంటారు, హెల్త్ బాగుంటుంది కోసం తినమని నా కోరిక. ఈ 15 ఎకరాల క్షేత్రంలో మేము ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా మా దగ్గర ఉన్న నా ఆవులు, గిరికవులు ఉన్నాయి, ఒంగోలు ఆవులు ఉన్నాయి. ఈ ఆవులతో వచ్చే మూత్రము, దాని పెండ మిక్స్ అయిపోతుంది. చూడండి, మేము చేసేటప్పుడు ఈ సంపులు ఇట్లా కట్టినాము. ఈ మూత్రం అంతా, ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చినా కానీ మూత్రం అంతా దీంట్లోకి వస్తుంది. ఈ మూత్రం దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్ళి దీంట్లోకి తీసుకొచ్చి దీంట్లో పెండగిట్ట కలిపేసి శనగపిండి బెల్లం కలిపిన తర్వాత తీసుకెళ్లి దాంట్లో వేసేస్తాం. సంపు నుంచి వెళ్ళిపోతాయి. అక్కడ వెళ్ళిన తర్వాత జీవామృతం అయిపోతుంది. ఇక్కడ దీంట్లో 4 రోజులు ఉండేవారు కల్లా జీవామృతం అయిపోతుంది. 4 రోజులకి వెళ్ళిన తర్వాత ఈ చెట్లకు సంపు ద్వారా సంపులోంచి వెళ్ళిపోతాయి. చూడండి, సంపు దీని నుంచి సంపులోకి వెళ్ళిపోయి సంపు ద్వారా మిల్లుకి వెళ్ళిపోతాయి. టోటల్ మొత్తం ఆర్గానిక్, ఎటువంటి సేంద్రియ ఎరువులు లేకుండా ఆర్గానిక్ ద్వారా వండిస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ అదంతా వేరే ఉంది. సత్యనారాయణ గారు, ఎన్నో పాములు తిరిగినాము, ఇంకెక్కడెక్కడో తిరిగినాం, చూసినాం, కానీ ఎక్కడ కూడా ఇట్లా లేకుండా వెరైటీగా మీరు ఇక్కడ ఈ రకంగా కట్టుకోవడానికి ఆసక్తి ఏంది మీ వ్యవసాయ క్షేత్రంలో? నేను ఎక్కడో ఒక దగ్గర చూసిన, సముద్రం దగ్గర పెరిపాలెం బీచ్ దగ్గర చూస్తే షిప్ల మీద కట్టింది. ఇది షిప్ల మీద కూడా ఒక రిసార్ట్ తయారు చేసి వాళ్ళు, ఇది చాలా బాగుంది, ఇది మంచిగా ఉంటుంది అని చెప్పి నాకు ఓన్లీ మీకు దీని రేటు సకల సదుపాయాలతోటి ఏసీ, టీవీ అన్నిటితోటి కలిపి 5 లక్షల్లో ఒక్కొక్కటి అయిపోయింది. నాకు చాలా తక్కువ ధరలు అయిపోయింది. చల్లగా ఉంటుంది, పిరమిడ్ టైప్లో ఉంది. అందరూ వచ్చి మెడిటేషన్ అలా అంటారు. దీంట్లో ఉంటేందుకు బెడ్, అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి. దీనికి సైడ్ కిచెన్ ఉంది. మేము ఎంతమంది వచ్చినా, ఒక 200 మంది వచ్చినా దీనికి భోజనం పెట్టి అందరికి చేసేగల శక్తి దీంట్లో పెట్టుకున్నాం. అందరికి చాలా వెరైటీ బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందని అందరూ వచ్చి చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము చూసి ఎక్కడి నుంచి వచ్చి తెచ్చినవి చాలా మంచిగా. మాకు కూడా అది మంచి ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ అండి. చాలా తక్కువ ధరలు అవుతుంది కాబట్టి అందరికి పనికొచ్చింది.